చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎన్నో కిలోమీటర్స్ కూడా మీరు ఎస్ అది ఎలా అండి ఎలా చేశారు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేశారు సో ఇది మ్యారథానా లేకపోతే బైక్ రైడింగ్? బైక్ రైడింగ్. సో బైక్ రైడింగ్, సో ఐఎమ్ ది ఫిజికలీ ఛాలెంజ్ ఫస్ట్ పర్సన్ టు డూ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో. కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో ఆ టైంలో కదా ఐ థింక్ 2023 అంటే దాని బ్యాక్ ఎండ్ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. బేసికల్ ఏంటంటే అప్పుడు బైకర్స్ విషయంలో కూడా చాలామంది ఇట్లా పెద్ద బైక్స్ ఉంటేనే డ్రైవ్ చేయవచ్చు, మన బైక్స్ ఉంటే చేయలేము అనేది ఒక చిన్న అది ఉండే. నేను వాజ్ లైక్ వై నాట్ వీ కెన్ డూ ఆన్ అవర్ ఓన్ బైక్. అంటే నేను కూడా అదే మెంటాలిటీతో ఉండే. నేను అనుకున్నాను వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ అని చెప్పేసి దెన్ ఐ డిడ్ మై రైడ్. సో అది యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ థింగ్స్ అండ్ ఆల్ వెంట్ వెరీ వెల్. సో 100 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది కన్యాకుమారి టు కాశ్మీర్. ఇట్ వాస్ అ డ్రీమ్ రైడ్ యాక్చువల్లీ. ప్రతి బైకర్ ఉండే ద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి నాకు. అండ్ బైక్ రైడ్తో పాటు ఇంకా వేరే థింగ్స్ మీరు చాలా టాలెంట్స్ చేశారు కదా. ఒకటి బైక్ రైడ్స్ ఉన్నాయి, మ్యారథాన్స్ ఉన్నాయి. సో 5 కిలోమీటర్ మ్యారథాన్ ఉంది అండ్ 10 కిలోమీటర్ మ్యారథాన్స్ 3 to 4 times చేశాను. అండ్ 21 కిలోమీటర్స్ మన లోక్మత్ ఉంది కదా న్యూస్ పేపర్, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండే. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జావ్లిన్ త్రో స్టేట్ ప్లేయర్ ఉండే నేను. యా వరంగల్లో అయిన దానిలో ఐ వాజ్ అ పార్టిసిపెంట్ దే. బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడ. సో దట్ ఈస్ వన్. మరి అది కాక హార్స్ రైడింగ్ చేస్తాను. యా సో హార్స్ని లిటరలీ నాకౌట్స్ అంటారు కదా, లేపి జంప్ చేపి అట్లాంటివి. అమ్మో అసలు హార్స్ మన మాట వినాలి అంటే దాన్ని చాలా ప్యాంపరింగ్ చేయాలి కదా. కార్ కానీ బైక్ కానీ ఎన్నో కిలోమీటర్స్. సో ఇట్స్ లైక్ నార్మల్ పర్సన్ కానీ ఏజ్ చేసినా కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉండాలని చెప్పేసి. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఎవరైనా అంటే ఇది లేదు ఇది నేను చేయలేదు అనేది లేకుండా ప్రతిదీ దాంట్లో నేను చెయ్యాలి అన్న పాయింట్ లో చేసుకుంటూ వెళ్ళారు. అన్ని ఫిజికల్ ఛాలెంజెస్ అంతే కదా. ఆ డేర్ కి మెచ్చుకో. అంటే బేసికల్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా నేను వెన్ ఐ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ మన 2013 గురించి ఆ టైంలో ఈ మోటివేషన్ కానీ ఇవన్నీ కానీ ఎవరు తెలియదు అసలు. ఇట్స్ లైక్ నార్మల్ వెరీ కామన్ అని లేదు. ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నౌ వన్ పీపుల్ విల్ ఇన్స్పైర్ విత్ సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ ప్రాపర్లీ పీపుల్ ఆర్ నోయింగ్ దట్. సో నేను ఆ టైంలో ఏమనుకున్నా అంటే నేను ఒక పర్సన్ ఉండాలి. నా టార్గెట్ ఏంటంటే నేను మెడల్స్ కొట్టేయాలి అవన్నీ కాదు నాకు. సింపుల్, ఇప్పుడు ఒక మనిషి అన్నీ చేయగలుగుతారు అనడానికి ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ మై మోటివ్. ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కొంతమందికి నడవడం ఎలా నేర్చుకోవాలి మళ్ళీ కొత్తగా, అండ్ మళ్ళీ బైక్ నడపాలంటే వాళ్ళకి ఎట్లాంటివి టిప్స్ ఉండాలి ఏంటనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే షుడ్ నన్ను అప్రోచ్ అయిపోవాలి వాళ్ళు. ఇంకా ఓకే పర్సన్ ఒక అతను ఉన్నాడు హూ డస్ ఎవ్రీథింగ్. ఎక్కడ కాదు అంటే ఒక నార్మల్ పర్సన్ చేసేటివి అన్ని కంటే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలన్నది ఒక థింగ్ అంతే. అది అంటే అంటే బేసికల్గా అనుకోవచ్చు. అంటే చాలామంది అడుగుతారు నన్ను వై నాట్ ఓన్లీ ఇంటూ ఒకటే స్ట్రీమ్లో ఉండొచ్చు కదా ఎందుకు అటు ఇటు అని అడుగుతాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై ప్యాషన్ అండ్ బోత్. ట్రూ. సో మొత్తానికి అన్నీ చేసుకొచ్చారు. బిగ్ బాస్ ఈ 15 days జర్నీ మీకు ఎలా అనిపించింది? అంటే ఒక సెలబ్రిటీ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఫైట్ చేయాలి, ఎంతవరకు లిమిట్స్ ఉండాలి, ఏం చేస్తే మనం ఎలా పోర్ట్రేట్ అవ్వగలుగుతాం, కెమెరా ఫేసింగ్ ఏంటి, ఎలా అనేది పిన్ టు పిన్ ప్రతిదీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కంప్లీట్ అవగాహన కాకపోయినా యాజ్ అ కామనర్కి ఇవన్నీ కొత్త కదా. సో అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 15 days జర్నీ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ మెమోరీస్ ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు బేసికలీ మనం అంటే ఇప్పుడు నార్మల్గా యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది కెమెరాస్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ కెమెరా మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కెమెరా కాన్షియస్ లేదు మనకి అన్నప్పుడు సింపుల్ చెప్పాలా, సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే నువ్వు నీలా ఉన్నావు అనుకో నో ప్రాబ్లం. నువ్వు ఫేక్ చేద్దామని ట్రై చేసినప్పుడే దెన్ రియాలిటీ కమ్స్ అవుట్. ట్రూ. సో మనం మనలాగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ. అంటే ఈ క్యారెక్టర్ వీడిది ఇంతే, ఓకేనా, వాడు మారడా సెకండరీ, బట్ హీ హాజ్ ద పాయింట్. అంటే తను ఇలానే ఉంటాడు. బిగ్ బాస్ అంటేనే అది యువర్ ట్రూ కలర్స్ షుడ్ బి అవుట్. అది ఏ ఎక్స్ట్రీమ్లో అంటే నువ్వు ఎక్కువ ఎమోషనల్గా ఉంటే ఎలా ఉంటావు, ఎక్కువ డిప్రెస్డ్ ఉంటే ఎలా ఉంటావు,
అగ్రెసివ్ అయితే ఎలా ఉంటావు. మీరు చూస్తారు ఎపిసోడ్స్‌లో అసలు నన్ను చూసినప్పుడు ఇంత ఇంత కామున్నా అనుకుంటారు కదా! అసలు మీరు ఎపిసోడ్ చూసినప్పుడు అనిపిస్తది. ఏంది ఇట్లా అరుస్తున్నాడేంది పిచ్చోనిలాగా అనుకుంటారు మీరు. హ్మ్. అంటే దట్ ఈస్ రియల్ యూ. టాస్క్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు పెట్టే ప్రెషర్ గాని ఎట్లున్నది దట్ టైమ్ యువర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ ఔట్. ఓకే. అసలు అది బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అది. సో మీరు బిఫోర్ ప్రసన్న కుమార్‌కి, ఆఫ్టర్ బీబీ ప్రసన్న కుమార్‌కి డిఫరెన్సెస్ ఏంటి? నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. హ్మ్. బికాజ్ నేను నాలానే వెళ్ళాను. నాలానే ఉన్నాను. అలానే బయటికొచ్చాను. ఓన్లీ థింగ్ ఏందంటే ఐ గాట్ నీట్‌లీ అ బిట్ పాలిష్డ్ అ బిట్. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్‌తో ఇప్పుడు శ్రీముఖి గారున్నారు, నవదీప్ గారితో ఉన్నారు. అంత ఇంటరాక్షన్ ఎప్పుడు కాదు మనకు అంత సెలబ్రిటీస్ అంత క్లోజ్‌గా. సో వాళ్ళతో ఉన్నంత సేపు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఫస్ట్ డే నేను ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయాను. బట్ స్లోలీ వెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ దేర్ ఐ గాట్ యూజ్డ్ టు దట్ ఎన్వైర్న్‌మెంట్. సూపర్. అంటే ఒక భయం అనేది పోతది. ఆ హ్మ్. కెమెరా భయము ఇవి ఇవి ఏముండదు నీకు. టోటల్లీ యూ విల్ బి ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. అంటే ఇప్పుడు 10 మందిలో కూడా ఎళ్లి నువ్వు ఆ డాన్స్ చేయమంటే చేస్తాను. ఆ స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్‌లీ పోతది. అంటే చాలా మందికి ఆ ఫియర్ ఉంటది కదా! సో అవును. అది ఇట్ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సూపర్. అంటే అదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' తర్వాత కూడా అందరూ ఎళ్తారా లేదా అని గ్యారంటీ లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ టు షోస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మీరు ఫేస్ చేయాలన్నప్పుడు ఒక ధైర్యం అనేది ఉంటది. హ్మ్. చెయ్యొచ్చు. సెలబ్రిటీస్ కూడా మనలాంటోళ్ళే వి కెన్ మూవ్ క్యాజువల్లీ ఆల్సో విత్ దెమ్ అన్నట్టు ఉంటది. సో పొట్టిన ఫైట్ చేశారనమాట హ్మ్. కంటెస్టెంట్స్ అందరితో కూడా. అవునా? యాహ్! సో మీరు తెలుసుకున్నదేంటి? అంటే ప్రతి ఒక్క కామనర్‌కి కూడా బిగ్ బాస్‌కెళ్ళాలి, ఆ ప్లాట్‌ఫామ్‌ని యూటిలైజ్ చేసుకోవాలి, మనకెందుకు ఆపర్చునిటీ రాదు అనుకుంటారు. బట్ ఈ సీజన్‌కి ఆపర్చునిటీ వచ్చింది. అది చాలా లక్ కూడా కలిసుండాలి కదా! సో మీరు తెలుసుకున్న పాయింట్స్ ఏంటి? బిగ్ బాస్ అంటే ఏంటి? యాస్ ఎ కామనర్‌గా బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అంటారు చాలామంది. హ్మ్. అన్నీ ముందుగానే చెప్తారు. అంతా ఇలా ఉంటుంది అని చెప్పేసి అదొక టాక్ బయట. హ్మ్. సో మీ ఒపీనియన్ ఏంటి? సీ అంటే చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేనైతే అంత స్క్రిప్టెడ్ అయితే అనుకోను నేను. ఎందుకంటే నేను లిటరల్లీ అక్కడ ఫేస్ చేశాం కదా! ఇప్పుడు స్క్రిప్టెడ్ అయి ఉంటే ఎవరినైనా కూడా యూ కెన్ ఎవరైనా హై చేయొచ్చు, లో చేయొచ్చు అక్కడ. ఓకే. బట్ ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నా ఉద్దేశంలో అయితే మాకు టాస్క్‌లు ఇచ్చినప్పుడైతే అసలు ఎవరెవరు మర్చిపోతారసలు. నువ్వు నా ఫ్రెండ్ బయట, లోపల మాత్రము ఎనిమీయే. లిటరల్లీ అంటే ఎవ్రీవన్ హాస్ దట్ టూ ఫేస్ మెంటాలిటీ. హ్మ్. ఆ గేమ్‌లో ఉన్నంత వరకు అసలు ఆ ఫీలింగే ఉండదు ఎవరికీ. నేను అదే స్టార్టింగ్‌లో కూడా అదే చెప్పాను నేను. సింపతి ఉంటే ప్రసన్న ఔట్ సైడ్ ప్రసన్న గారు. రింగ్‌లోకొచ్చాక దేర్ ఇస్ నో గారు. నో గారు. ఒరేయ్ ప్రసన్న! ఎవరినన్నా లాగేయడమే. ఆ! దట్స్ ఇట్. ఐ మీన్ సో బేసికల్లీ ఏందంటే 'బిగ్ బాస్' ఈస్ అ ప్లాట్‌ఫార్మ్ వేర్ నిజంగానే ఏమంటారు దాన్ని యూ ఆర్ వెరీ జెన్యూన్ ఇనఫ్. అంటే నిజంగానే మన ఏమంటారు కదా! మన హ్మ్. రియాలిటీని మన డ్రీమ్ గాని, సంకల్పం గాని పెద్దదంటారు చూడండి. ఇఫ్ దట్ ఈస్ సీరియస్‌లీ ట్రూ ఆబ్వియస్‌లీ యూ విల్ బి దేర్. సూపర్. అంటే అది నువ్వు ఎంత ఫేక్ చేసినా కూడా అది తెలిసిపోతది. హ్మ్. ఎందుకంటే అంటే ఇప్పుడు మనకు తెలవకపోయినా పబ్లిక్‌కి తెలిసిపోతది. హ్మ్. వీడు ఒక దగ్గర ఒకలాగా ఉంటున్నాడు. ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంటున్నాడు. సో నేనేమంటానంటే అంటిల్ అన్లెస్ యూ బీ యువర్ సెల్ఫ్ యూ కాంట్ క్రాక్ 'బిగ్ బాస్.' 100% అది. సో ఈ 15 డేస్‌లో మొబైల్ మీ దగ్గర లేదు కదా! సో అదంతా ఆ జర్నీ ఎలా అనిపించింది? కొత్తగా ఏమైనా అనిపించిందా? లిటరల్లీ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. నేను ఒకప్పుడు 24 గంటలు ఫోన్‌లోనే ఉంటుండే. ఆ! లిటరల్లీ అసలు ఫోన్ లేకపోతే మ్యాడ్. హ్మ్. ఈ 15 డేస్‌లో ఐ డిడ్ంట్ ఈవెన్ టర్న్ ఆన్ మై ఫోన్. అంటే ఒక్కొక్కసారి షూట్ అయిపోయాక కూడా ఫోన్ మా దగ్గర ఉన్నా కూడా నేను ఆన్ చేయలేదు. ఐ హ్మ్. లిటరల్లీ స్విచ్డ్ ఆఫ్. ఎందుకంటే అలవాటు పోయింది ఇంకా నాకు. హ్మ్. అంటే హ్యూమన్ కనెక్షన్ ఈజ్ మోర్. ఇప్పుడు ఫోన్ అండ్ లక్కీ థింగ్ ఏందంటే వన్ థింగ్ ఎళ్ళగానే ఫోన్స్ లేకపోతే యూ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. 40 మందితో మాట్లాడాము. దానికంటే ముందు నేను యాక్చువల్లీ ఎళ్లి మాట్లాడడం జేయను. అంటే ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. బట్ ఫస్ట్ డేకి ఆల్మోస్ట్ ఆ అగ్ని పరీక్ష సెలక్షన్‌లో ఫిఫ్త్ డే వరకు అందరితో మాట్లాడడం మొదలుపెట్టాం ఇంకా. హ్మ్. రాంగానే ఇంకా ఫోన్స్ అన్నీ పక్కకే. సో, యూ స్టార్ట్ టాకింగ్ టు సమ్‌వన్ యూ నో దేర్ పర్సనాలిటీ. వాళ్ళెలా, వీళ్ళెలా యూ గో ఇన్ డీప్ ఆఫ్ ఎవ్రీవన్. అందరితో ఇంటరాక్ట్ చేస్తారు. ఆడ హై లేదు, లో లేదు. ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటి అనేది అసలు మనకు సంబంధమే లేదు. అందరితో ఎళ్లి ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాను. కూర్చొని వాళ్ళతో మాట్లాడడమే. ఓకే. ఏదో ఫోన్ ఉంటే అది కష్టం కదా! అవును. ఫోన్‌లోనే ఉంటారు అవును. చాలామంది. అవును.
సో యూ డోంట్ గివ్ టైమ్ ఫర్ అదర్స్. సో దట్ అది ఆ హ్యాబిట్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు సూపర్. అసలు ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే ఒక 80% తగ్గింది నాకు ఫోన్ వాడడంలో. 80 ఈ 15 డేస్ అంతా చేంజ్ చేసింది. లిటరల్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓ 15 రోజులు ఫోన్ పక్కకు ఓన్లీ కాల్స్ మట్టుకే వాడుకోవచ్చు అనే స్టేజ్కి వస్తారు. ఓకే. సో అంత అయిపోతుంది. అంతా అయిపోతుంది.